మామూలుగా జరుగుతుంటుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా చదవండి. ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, మీరు ఇంజనీరింగ్ ఏది చేసినా సరే హార్ట్ఫుల్గా మనం పనిచేయాలి. చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఏటి చదవకుండా ఖాళీగా ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి, మీకు పేపర్ వాల్యుయేషన్ అంతా జరిగితే ఒక 30 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఆ 30తో ఉండిపోతారు. అదే మీరు బాగా చదివేసి వెళ్ళారు అనుకోండి, ఆ 30 వచ్చినా ఆ దేవుడు మీకు ఎక్కడో చూస్తాడనమాట. అందులో క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ ఇచ్చినా కానీ యాడ్ స్కోర్ అని వస్తుంటాయి కొన్ని. అలాంటి యాడ్ స్కోర్లు వచ్చినా కానీ అలా జరుగుతుంటాయి. ఎప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేసి రాయకపోతే, ఏటి లేకుండా చదవకుండా పూర్తిగా వెళ్ళిపోతే తెల్ల పేపర్కి మార్కులు ఏంటంటే ఎవరు వేయరండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఎగ్జామినేషన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఎందుకంటే ఈసారి ఇన్విజిలేషన్ కూడా కొంతమంది ప్రైవేట్ టీచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. ఏ టీచర్ని ఏ స్కూల్లో వేస్తారో ప్రజెంట్ ఎవరికీ తెలియదు. మనకి ఎస్ఎంఎస్లు వచ్చినట్టు ఆటోమేటిక్గా ఒక ఎస్ఎం వచ్చేస్తుంది సెల్కి, ఆ సెంటర్కి మనం వెళ్ళాలి. అంటే ఏ టీచర్ కూడా వస్తారో కూడా మనకి ఇన్విజిలేషన్ కూడా తెలియదు. అందుకు మీరు సొంతంగా నేను ఎగ్జామ్కి ఎలా పేపర్ ఇచ్చినా నేను అటెంప్ట్ చేయగలను, యుద్ధానికి రెడీగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనండి. మరి మాట్లాడి ఇంకా చాలామంది ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్